హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు 2 క్రిస్పీ ఇడ్లీ రెసిపీస్‌తో వచ్చానండి. లెఫ్ట్ ఓవర్ ఇడ్లీతో 2 స్నాక్ ఐటెమ్స్ చూపించబోతున్నాను. సో, ఇది మాత్రం ఫన్నీ కోసం చేశానండి. మా పిల్లలు అడిగారు, "టెడ్డీ బేర్‌వి చూపిస్తున్నారు కదమ్మా! అవి చెయ్యి" అని అడిగారు. సో, దానికోసం జస్ట్ కామన్‌గా చేశాననమాట. ఇది అందరికీ తెలిసిందేదే. నేనైతే సెపరేట్‌గా వేరే కప్‌లోకి ఇడ్లీ బ్యాటర్ తీసుకొని కోకో పౌడర్ కలిపాను 2 టేబుల్ స్పూన్స్. సో, దాంతో ఇలాగా చేశాననమాట. ఇంకా టూత్ పిక్‌తో చెవులు అవి చేశాను. సో, నోరు కోసము మళ్ళీ వైట్ బ్యాటరే యూజ్ చేశాననమాట. సో, తర్వాత మిరియాలు దాని షేప్ కోసం మిరియాలనేది యూజ్ చేశాను. సో, ఇలా టెడ్డీ బేర్ షేప్ అయిపోయిందండి. సరే ఇంకొకటి కూడా ట్రై చేద్దామా అనేసి ఇలా ట్రై చేశాననమాట. హార్ట్ షేప్స్ ట్రై చేశాను. అంటే ఫ్లవర్ లాగా వస్తుందనమాట. సో, టూత్ పిక్‌తో అలా డాట్స్ పెట్టేసి చేస్తే ఇలా హార్ట్ షేప్‌తో లీవ్స్ టైప్‌లో వస్తుంది. సో, ఇదొక ట్రై చేశానండి. 2 టైప్స్ ఆఫ్ డిజైన్స్ ట్రై చేశాను. 2 చాలా బాగొచ్చాయి. సో, పిల్లలు అడిగినట్లు చేసిస్తే వాళ్ళు మారాన్ చేయకుండా హ్యాపీగా తినేస్తారు కదా! సో, అందుకోసం ట్రై చేశాననమాట. చూసారు కదా నా టెడ్డీ బేర్స్ అలాగే లీఫ్ షేప్ ఇడ్లీస్ అనమాట. సో, 2 బానే వచ్చాయండి. పిల్లలు మాత్రం హ్యాపీగా తిన్నారు అడిగింది చేసినందుకు. సో, ఇప్పుడు మార్నింగ్ చేసిన ఇడ్లీస్ మిగిలిపోయి ఉంటాయి కదా! సో, సాయంత్రం ఇలాగా స్నాక్స్ లాగా చేసిస్తే హ్యాపీగా తినేస్తారనమాట. టేస్ట్‌గా ఉంటుంది. సో, ఫస్ట్ ప్యాన్‌లో నెయ్యి వేసేసుకొని ఇడ్లీస్ పెట్టేసుకొని మనము అటు ఇటు బాగా రోస్ట్ చేసుకోవాలండి. సో, ఈ కలర్ వచ్చే వరకు మనము రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇడ్లీస్‌ని ప్యాన్‌లోనే కొంచెము చలాక్‌తో హాఫ్‌గా అట్లా 4-5 పీసెస్ వరకు చేసుకొని కొంచెం స్మాష్ లాగా చేసుకోవాలన్నమాట. సో, ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా! ఆ విధంగా ఫస్ట్ చేసేసుకోవాలి. సో, మొత్తము ఒకటేసారి విడిపోదండి. సో, నేనైతే కొంచెం నైఫ్ యూస్ చేశాననమాట. సో, అటు ఇటు కూడా ఇలా కింద క్రిస్పీగా అవుతుంది కదా! సో, అది అంత ఈజీగా రాదు. బట్ ఇలా అంటే మనం మసాలా వేస్తాం కదా! సో, అది పట్టడానికి అనేసి నేను ఇలా పీసెస్ చేస్తున్నాను. మీరు ప్యాన్‌లో నుంచి సెపరేట్ చేసుకొని పీసెస్ లాగా చేసినా సరిపోతుంది. బట్ నాకు ఇది చాలా అలవాటు కాబట్టి నేను ఇలాగే ప్యాన్‌లోనే హాఫ్ పీసెస్‌గా చేస్తాను. ఇది పుట్నాల పొడండి. కారం పొడి అంటారు కదా! పుట్నాల పప్పులతో చేసేది. సో, ఆ కారం పప్పుల పొడి వేసేసి పైన కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేస్తే పొడి అనేది సెపరేట్ లేకోకుండా ఇడ్లీకంతా పట్టేసి మంచిగా ఉంటుందన్నమాట. సో, ఇలా వేసినదంతా కూడా కలబెట్టేసేసుకొని నీట్‌గా కలిపెట్టేసుకొని మనము సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇది మాత్రం నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? ఇంకొకటి ఇడ్లీస్తోనేనండి ఆయిల్ డీ డీప్ ఫ్రై అనమాట. ఆయిల్ కాగిన తర్వాత మనం ఇడ్లీస్‌ని హాఫ్‌గా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! ఇది చాలా అంటే కొంచెం బ్రౌన్‌గా వచ్చేంత వరకు మనము చేసుకోవాలనమాట. వెంటనే తీసేస్తే ఆయిలీగా ఉంటుంది. బట్ ఇదంతా బాగా క్రిస్పీగా రావాలి అంటే ఇడ్లీ అంతా కూడా బ్రౌనిష్ కలర్‌లో వచ్చేంత వరకు ఉండాలనమాట. సో, ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా! సో, అసలు ఇడ్లీ కూడా ఇంత క్రిస్పీగా వస్తుందా అని మీరు అనుకుంటారు. సో, చూస్తున్నారు కదా! సో, ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని పైనుంచి నార్మల్ ఉప్పు, కారమే చల్లానండి. ఏ మసాలాస్ అనేది యూజ్ చేయలేదు. జస్ట్ ఇలా తీసేసుకున్న తర్వాత పైనుంచి ఉప్పు, కారం చల్లుకొని తింటే చాలా బాగుంటుందండి. అసలు ఈ రెసిపీ ఏమంటే నోటికి రుచి కోసం ఎప్పుడైనా ఒకసారి చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. కానీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ అదే చేసుకుంటారు. ఆ రుచి దానికి ఉంది. సో, ఈ 2 రెసిపీస్ ఎలా అనిపించాయో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.